విజయవాడలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. కాగా వరద ప్రభావిత ప్రాంతాలను మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సందర్శించారు. మైలవరం నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. బుడమేరు వల్ల వచ్చిన విపత్తు, కష్టం, నష్టం, ఇబ్బందులు రెడ్డిగూడెం కావచ్చు, మైలవరం కావచ్చు, జీకొండూరు మండలాలు, అట్లాగే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వరకు, కొండపల్లి వరకు ఇబ్బంది పడతా వచ్చాం. కానీ అనుకోకుండా అది కొంచెం వరద తగ్గింది, వరద తీవ్రత నుంచి బయటపడతా ఉన్నాం అనుకునే లోపల కృష్ణానదికి వరదలు వచ్చి ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఇబ్రహీంపట్నం గ్రామంలో లోతట్టు ప్రాంతాలు, అలాగే ఇటీవల కొత్తగా ఇచ్చిన ఇంటి పట్టాల కాలనీలు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి వరద ముప్పులోకి వచ్చినాయి. అధికారులు మేము ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దు. మీ ఇంటికి కనుక ప్రమాదం వాటిల్లితేనే మీరు మాకు సమాచారం చెప్పండి, మేము మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తాం.